అందరికీ హాయ్ అండి. ఇవాళ నేను స్వీట్ కార్న్ పరోటా ఎలా చేసుకోవాలో చూపించబోతున్నానండి. ఈ రెసిపీని మీరు ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుందండి. ఇక్కడ నేను ఒక 2 స్వీట్ కార్న్స్ వచ్చి తీసుకున్నానండి. దాదాపు ఒక 2 కప్పుల వరకు ఉంటాయి. ఇప్పుడు నేను ఇక్కడ కొన్ని ఎల్లిపాయలు అండ్ 1 ఇంచు అల్లంని కట్ చేసి పెట్టుకున్నాను. అండ్ తర్వాత కొద్దిగా జీలకర్ర అండ్ ఒక 5 పచ్చిమిరపకాయలు తీసుకున్నాను. ఇవన్నిటిని నేను మిక్సీ జార్లో వేసేసుకొని గ్రైండ్ చేసుకుంటున్నాను. ఇవి గ్రైండ్ చేసిన తర్వాత ఇప్పుడు మనం తీసి పెట్టుకున్న కార్న్స్ని కూడా వేసేసుకుంటున్నాను. దీన్ని కూడా గ్రైండ్ చేసేసుకోండి. నేను గ్రైండ్ చేసి పెట్టుకున్న దాన్ని ఒక బౌల్లోకి తీసుకుంటున్నాను. నేను ఇక్కడ ఒక 1/2 టీ స్పూన్ కారం వేసుకుంటున్నానండి. మీరు ఎక్కువ లేదా తక్కువ కావాలంటే చూసి వేసుకోండి. అండ్ సరిపడే ఉప్పు కూడా వేసేసుకుంటున్నాను. అండ్ ఒక 1/2 టీ స్పూన్ గరం మసాలా వేసుకుంటున్నాను. అండ్ కొద్దిగా పెప్పర్ వేసుకుంటున్నాను. ఒక 1/2 టీ స్పూన్ పసుపు వేసుకుంటున్నాను. దీన్ని బాగా మిక్స్ చేసేసుకోండి. బాగా కలిపిన తర్వాత ఇప్పుడు నేను ఇందులో గోధుమ పిండి వేసుకుంటున్నాను. ముందుగా నేను ఒక గ్లాస్ గోధుమ పిండిని వేసుకొని కలుపుకుంటున్నాను. చపాతీ పిండి ముద్ద కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు ఇలా గోధుమ పిండిని వేస్తూ కలుపుకోండి. నేను ఇక్కడ లేత కార్న్ తీసుకున్నాను కాబట్టి నాకు ఒక 2 గ్లాసెస్ వరకు గోధుమ పిండి వేసుకున్నానండి. చూసారా, పిండి ముద్ద కన్సిస్టెన్సీ అనేది ఇలా సాఫ్ట్గా ఉండాలన్నమాట. ఒక చిన్న ఉండ తీసుకొని చపాతీలాగా దాల్చేసుకోండి. ఇలాగే అన్నిటినీ చేసేసుకుంటున్నాను. ఇలా అన్నీ చేసుకున్న తర్వాత ఒక పెనం పెట్టుకున్నాను. అది హీట్ అయిన తర్వాత మన చపాతీని దాని మీద వేసేసుకోండి. నేను ఇక్కడ కొద్దిగా ఆయిల్ వేసుకొని కాల్చుకున్నాను. మీరు కావాలంటే బటర్ లేదా నెయ్యిని వేసుకొని కాల్చుకోవచ్చు. ఇలాగే అన్నిటినీ చేసేసుకుంటున్నాను. అంతే అండి, కార్న్ పరోటా రెడీ అయిపోయింది. దీన్ని వేడివేడిగా సర్వ్ చేసుకోండి. చాలా చాలా టేస్టీగా ఉంటాయండి. ఈ స్వీట్ కార్న్ పరోటాలు అనేవి ఒక 2 డేస్ వరకు స్టోర్ చేసుకోవచ్చు అనమాట. ఈ రెసిపీని మీరు ఒకసారి తప్పకుండా ట్రై చేసి కింద కామెంట్ సెక్షన్లో ఎలా ఉంది అనే దాని మీద కామెంట్ చేయండి. దీన్ని మీరు పెరుగుతో కూడా తినొచ్చండి, చాలా బాగుంటుందండి.
వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అమ్మ వంట రుచులు. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోగానే పక్కనే ఉండే బెల్ ఐకాన్ని క్లిక్ చేసుకోండి. మేము వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. థ్యాంక్ యూ.